ఆ కమిటీలో సభ్యుడు డిసౌజా, జోసెఫ్ డిసౌజా అంట ఆయన దళిత క్రైస్తవుడు కాదు, అగ్రవర్ణ క్రైస్తవుడు ఆయన కూడా. తర్వాత ఫ్రాంక్లిన్ ఆంటోనీ, ఈయన రోమన్ కాథలిక్ అగ్రవర్ణ క్రైస్తవుడు. వీళ్ళు ముగ్గురు సబ్ కమిటీలో కీలకంగా ఈ దేశంలో ఉన్నటువంటి క్రైస్తవ మైనార్టీల హక్కుల కోసం మాట్లాడారు. అంటే అసలు దళిత క్రైస్తవుడు ఒక్కడు కూడా లేడు అక్కడ. లేడు అంటే మొదటి మోసం అక్కడనే పడింది. ఎగ్జాక్ట్. అయిన తర్వాత ఇంకా విచిత్రం ఉంది దీనిలో ఒకటి. ఈ సబ్ కమిటీలో చాలా మంది ఉన్నారు. అంటే అంబేద్కర్ సభ్యుడు, జగజీవన్ రావు సభ్యుడు, అమృత్ కౌర్ అంటారు ఒక సభ్యురాలు, ఇలాంటి ఉన్నారు. వీళ్ళు ఉన్నారు కానీ వీళ్ళంతా హిందువులు ఉన్నారు. కానీ వీళ్ళ కోసం మాట్లాడేటువంటి లీడ్ హెచ్సి ముఖర్జీ తీసుకున్నాడు. హెచ్సి ముఖర్జీ పాత్ర ఏంటంటే ఈ దేశంలో ఆనాటి రాజ్యాంగ పరిషత్కు ఈయన వైస్ చైర్మన్. అంటే బాబు రాజేంద్ర ప్రసాద్ తర్వాత నెంబర్ 2 ఈయననే. నెంబర్ 2 ఎగ్జాక్ట్. ఆయన చాలా అంటే మేధావి. ఆయన మేధావితనాన్ని మనం ప్రశ్న చేయదు. కాకపోతే ఆయన అగ్రవర్ణం నుంచి వచ్చింది కాబట్టి ఆయనకు అన్టచబిలిటీ అనుభవం లేదు. అసమానత అయిపోయినాక వాళ్ళు ఏం చేశారు, ఏం ఆర్గ్యుమెంట్ చేశారంటే క్రైస్తవ్యంలో కులం లేదు, మేము మాకు అంటరానితనం కూడా లేదు, కాబట్టి మాకు ఈ అంటరానితనం ప్రాతిపాదికన ఎస్సీలకు ఇస్తున్న రిజర్వేషన్ మాకు పని లేదు, ఎందుకంటే ఈయనకు అంటరానితనం లేదు కదా అన్నప్పుడు అంబేద్కర్ చెప్పిండు, అరే బాబు నీ క్రైస్తవ సమాజంలో మెజార్టీగా మా వాళ్ళు ఈ మధ్యలో వస్తున్నారు, వాళ్ళంతా దళితులే దాంట్లో షరీక్ అవుతున్నారు, మనం మరి ఎస్సీ రిజర్వేషన్ వర్తించకపోతే ఇబ్బంది అవుతుంది అనేటువంటి చర్చ అంబేద్కర్ తీసుకొచ్చు.